హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వంటగదిలో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ చేసేటప్పుడు ముఖ్యంగా స్టవ్ పైన ఏదైనా పెట్టామనుకోండి, ఆ వేడంతా కూడా ముందుగా వెళ్ళి టైల్స్ పైన పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ ఏవైనా చేసినా సరే టైల్స్ మొత్తం కూడా ఆయిల్ అయిపోయి మురికి పట్టి గార పట్టి అయితే ఉంటాయండి. అయితే ఒకే ఒక్క లిక్విడ్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం చాలా సింపుల్గా అయితే ఈ మురికిని జిడ్డుని అంతా కూడా రిమూవ్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా ఎంటీ బాటిల్ అనేది తీసుకోండి. స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్, లేదా ఈ విధంగా మీరు గిన్నెలకు యూజ్ చేసే లిక్విడ్ అయిపోయిన తర్వాత ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ అయినా తీసుకోండి. నెక్స్ట్ ఇదే బాటిల్లో షాంపూని అయితే నేను వేసానండి. మేరా షాంపూని అయితే వేసాను. మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని వేసుకోండి. లేదా మనకి ₹1 ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా, డైరెక్ట్గా ₹1 ప్యాకెట్ని అయినా సరే మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే వేడి నీళ్ళు అయితే వేసాను. ఆల్రెడీ నేను నీళ్ళు మరగపెట్టి ఇలా ప్లాస్కోలో అయితే వీడియో కోసమని వేసి ప్రక్కన పెట్టానండి. అవే వేడి నీళ్ళు అయితే ఈ యొక్క బాటిల్లో అయితే వేసుకున్నాను. సో చూసారు కదా, మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఓన్లీ షాంపూ, హాట్ వాటర్ వేసి మనం లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మనకి ఏంటి అంటే వంట చేసే ముందు, వంట అయిన తర్వాత కాదండి, వంట చేసే ముందు మీరు ఎప్పుడైతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్ ప్రిపేర్ చేసే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ పైన అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆయిల్ కానీ జిడ్డు కానీ ఏదైనా ఉన్నా సరే మనకి చాలా ఈజీగా అయితే క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుందండి. నేనైతే మాత్రం ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. కర్రీ కానీ అన్నం కానీ రసం కానీ ఏది పెట్టాలనుకుంటే అది వెంటనే పెట్టేస్తాను. ఎందుకంటే ఈ సమ్మర్లోని మనకి వంట అనేది ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఎందుకు అంటే కిచెన్ రూమ్లో మనం ఎక్కువ టైం అయితే ఉండలేం కదండి. సో ఇలా వంట చేసే ముందు ఈ విధంగా ఈ వాటర్ని టైల్స్ పైన అయితే ఇలా వేసేయండి. వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా టైల్స్ మొత్తాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు కానీ ఆయిల్ మార్కులు కానీ ఎప్పటి నుంచో గార పట్టేసి ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ అండి. ఇప్పుడు మనం దోశలు కానీ లేదా ఏదైనా పెట్టేటప్పుడు ఆయిల్ ఫుడ్ ఆవిరి అంతా కూడా ముఖ్యంగా టైల్స్ పైన పడుతుంది. ఇలా టైల్స్ పై పడేటప్పుడు అవి చాలా జిడ్డుగా ఉంటాయి కదండి. సో అందుకోసమే ఇలా లిక్విడ్తో మనం చాలా సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. మన ఛానల్లో ఏంటి అంటే క్లీనింగ్ టిప్స్, యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో డెఫినెట్గా చూడండి. మనకేంటి అంటే బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలి అంటే, లేదా ఫ్రిడ్జ్ నుంచి డోర్ కూలింగ్ లీక్ అయ్యేటప్పుడు కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీన్ని ఎలా మనం కవర్ చేయాలి, నెక్స్ట్ బాత్రూమ్ నుంచి టైల్స్ క్లీనింగ్కి, బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలి, బ్యాడ్ స్మెల్ పోయి, నెక్స్ట్ మీరు ఇండియన్ టాయిలెట్స్ వాడినా లేదా వెస్టర్న్ టాయిలెట్స్ వాడినా సరే, ఏ టాయిలెట్స్ అయినా సరే చాలా నీట్గా మనం బాత్రూమ్ని మెయింటైన్ చేయాలి అంటే సో ఎలాంటి టిప్స్ పాటించాలి అనేవి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి. వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయంటే లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.